హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్ను ఫ్యామిలీ వ్లాగ్స్. 3 డేస్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా. ఈరోజు కూడా యాజ్ ఇట్ ఈజ్ వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ లేచిన వెంటనే. ఇంక ఇక్కడ శంఖం పూల చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు అయితే మొత్తం గుబురుగా ఎక్కువ పెరిగిందనమాట. ఇంకా పాదుల్లా అలా ఉండే కంటే కొంచెం చిన్నగా ఉన్న గుబురుగా ఉంటే బాగుంటుందని చెప్పి మొత్తం కట్ చేస్తున్నారు. ఇక్కడ షన్ను అయితే కూర్చొని చూస్తున్నాడు. వర్షం పడుతుంది కదా, షన్నుకి అయితే బయట అట్మాస్ఫియర్ అయితే చాలా నచ్చుతుంది. బయట చైర్ వేసుకుని చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఈరోజు కర్రీకి అయితే ఇలా వర్షాలు పడేటప్పుడు కర్రీస్ కంటే పచ్చడి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. సో ఈరోజు అయితే నేను టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, ఇంకా త్వరగా కూడా అయిపోతుంది. ఈ వర్షాకాలంలో ఏవైనా స్పెషల్గానే తినాలనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి వేసి మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకుని ఒకసారి మగ్గించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈలోపు ఇందులో కొంచెం చింతపండు వేస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. ఇంకొంచెం చింతపండు తీసుకొని కడిగి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు చింతపండు అయితే నానుతుంది. ఇంకా టమాటా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర మగ్గిన తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 2 రెమ్మలు వెల్లుల్లిపాయలు అలాగే మనకు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఆనియన్తో తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో ఇంతవరకు చూసారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను మరి, బాయ్.